హాయ్ అండి. నాలాగా మీకు కూడా ఓడి బియ్యం కలపడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను పసుపు కుంకుమ ప్యాకెట్స్ తెచ్చిన ఇందులో కలుపుదామని. ఇవాడైతే ఎందుకు ఈ ప్యాకెట్స్ తయారు చేసిండో నాకు మాత్రం అర్థం కాలేదు. దాని మీద డిజైన్స్ అన్నీ వానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన పసుపు కుంకుమ మాత్రం లేనే లేదు. అందులో హాఫ్ స్పూన్ కూడా నాణ్యత లేనే లేదు. అందుకోసం నేను ఏమంటున్నా అంటే, మీరు కనుక చిన్న బిజినెస్ ఏదన్నా చేయాలనుకుంటే పూజకు సంబంధించిన పసుపు కుంకుమ కర్పూరములు యాలకులు అన్నీ బుక్క గులాలు ఇలాంటివి ఏమన్నా మీకు ఇంకేమన్నా గుర్తొస్తే అవి కూడా కామెంట్ చేయండి. అలాంటివి ఏవైనా కూడా చిన్న చిన్న ప్యాకెట్ చేసి 5 రూపాయలు 10 రూపాయల్లో గుళ్ళు దగ్గరలో షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళకు మీరు హోల్సేల్ రేట్కి అనేది వేయండి. మీరే అమ్ముకోగలిగే వాళ్ళు అయితే ఇలాంటి జాతరలలో షాప్స్లలో గుళ్ళల్లో మీరే అమ్ముకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ బిజినెస్ యూజ్ అయ్యింది అని అంటే నాకు కామెంట్ చేయండి. నేను యూజ్ చేసుకున్నాం అక్క, చాలా బాగుందని చెప్పండి. చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుంది. ఈడ కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టుగా ఎవ్వరు చేసే పనిని కూడా మనం హేళన చేయకూడదు. ఈ వరి పొలం చూసిండ్రు కదా ఎంత బాగుందో. ఇది చూడ్డానికి ఉన్నంత అందంగా దీన్ని పండించేటప్పుడు అయిన రైతుకు అంత ఈజీ అయిన పని ఏది ఉండదు. వాళ్ళ పని వాళ్ళ కష్టం, మన పని మన కష్టము. దీన్ని పండించిన తర్వాత పడ్డ కష్టం అంతా రైతు ఎట్లా మర్చిపోతాడో, మనం కూడా చేసే పని సక్సెస్ అయితే మనం కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాము. ఏమంటారు ఫ్రెండ్స్? చూసినంత ఈజీగా చూసినంత అందంగా ఈ గ్రీనరీ ఇంత అందంగా ఉంది కదా, చూసినంత అందంగా వాళ్ళ కష్టం ఉంటుందా? మీరే చెప్పండి ఫ్రెండ్స్.